పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 1.72 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 67,563 క్యూసెక్కులుగా ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు నిండు కుండలా మారడంతో ఇవాళ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196 టీఎంసీల వద్ద నీటి మట్టం ఉంది. భారీగా వస్తున్న వరదతో జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి. సో ప్రాజెక్టు జలకళ సంతరించుకున్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే మనం తరచూ చూస్తుంటాం, గేట్లు ఎత్తుతున్నారు అనగానే పెద్ద సంఖ్యలో పర్యాటక ప్రాంతంగా శ్రీశైలాన్ని చూస్తారు కాబట్టి అక్కడికి వస్తూ ఉంటారు. సో అధికారులు అలాంటి ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా, ఎలాంటి పొరపాట్లు దొరకకుండా? లోకేష్, ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా ఈ యొక్క శ్రీశైల డ్యామ్కి వరద ప్రవాహం పోటెత్తిందని చెప్పవచ్చు. ఈ యొక్క శ్రీశైల జలాశయం యొక్క గరిష్ట స్థాయి 885 అడుగులు కాగా ప్రస్తుతం ఈ యొక్క శ్రీశైల జలాశయం 881 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపట్లో ఈ యొక్క శ్రీశైల డ్యామ్ యొక్క గేట్లు ఎత్తబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క గేట్లు ఎత్తే అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే జూరాల నుండి 109,000 క్యూసెక్ల నీరు అనేది శ్రీశైల జలాశయానికి చేరుకుంటుంది. అంతేకాకుండా సుంకేశ్వర డ్యామ్ నుండి అయితే 63,000 క్యూసెక్ల నీరు అనేది శ్రీశైల డ్యామ్కి వచ్చి చేరుతుంది. మొత్తం మీద శ్రీశైల డ్యామ్ యొక్క ఇంట్లో 1,72,000 క్యూసెక్లు ఉంది. అవుట్లో 67,000 క్యూసెక్లు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ యొక్క శ్రీశైల జలాశయంలో ఎడమ కుడి జల విద్యుత్ కేంద్రాల యొక్క విద్యుత్ ఉత్పత్తి అనేది కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క శ్రీశైల జలాశయం యొక్క డ్యామ్ 10వ గేట్ దగ్గర అయితే లీకేజ్ అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అంతేకాకుండా 5వ గేటు దగ్గర కింద కూడా కొద్దిగా డ్యామేజ్ కావడం చేత ఈ యొక్క నీళ్లు అనేది వృధాగా క్రిందికి పోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే ముందుగానే ఈ యొక్క శ్రీశైల డ్యామ్కి వరద ప్రవాహం కొనసాగడంతో ఈ యొక్క మరమ్మతులు చేసే దాంట్లో నిర్లక్ష్యం వహించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క శ్రీశైల డ్యామ్ సంబంధించిన మరమ్మతుల విషయంలో 1,30,00,000 దాకా ఖర్చు చేసిన పరిస్థితి. అయితే అది ఆలస్యంగా ఈ యొక్క మొదలు కావడము, అంతేకాకుండా వరద ప్రవాహం అనేది కొనసాగుతూనే ఈ యొక్క లీకేజ్ అనేది కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద కొద్దిసేపట్లో ఈ యొక్క శ్రీశైల డ్యామ్ అయితే గేట్లు అయితే ఎత్తే అవకాశం ఉంది. హరి, రైట్.